లఘుద్యోగ్ భారతి అనేది భారతదేశంలో అతిపెద్ద ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్. 70,000 యూనిట్లు పైగా మెంబర్షిప్ ఉన్న సంస్థ. ప్రతి ఫైనాన్షియల్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్కి పిలువబడే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎంఎస్ఎంఈ ఆర్గనైజేషన్ లఘుద్యోగ్ భారతి. 37 సంస్థలు ఆల్ ఇండియా బోర్డ్స్లో రిప్రజెంటేషన్ ఉన్న సంస్థ లఘుద్యోగ్ భారతి. లఘుద్యోగ్ భారతి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది లఘుద్యోగ్ భారతి యొక్క నినాదమైంది. లఘుద్యోగ్ భారతి ఇక్కడ వసంత వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. జనరల్ సెక్రటరీగా నరేంద్రనాథ్ దాస్ గారు, వీరు సీడ్ ఇండస్ట్రీకి సంబంధించి, అనుజ్ ఖండేల్వాల్ గారు గ్రానైట్ ఇండస్ట్రీకి సంబంధించి ట్రెజరర్గా ఉన్నారు. నేను రామ్ సుధాకర్ శర్మ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మేము ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్. పుష్పా వెంకటేష్ గారు స్టేట్ సెక్రటరీగా ఉన్నారు. వారు ఈ ఎలక్ట్రికల్ బోర్డ్స్ వీటికి సంబంధించిన ఇండస్ట్రీ వారు. లఘుద్యోగ్ భారతి వచ్చేసేసి రీసెంట్ ఇదిలో కూడా నవీన్ గారు ఇంటితో ఈ 50 HP లోపల దానికి ఫైట్ చేయడం, ఏదైతే పవర్ ఫ్యాక్టర్ దాని మీద ఇది జరిగిందో దాని మీద వారు ఇనిషియేట్ చేసి లఘుద్యోగ్ భారతి తరఫు నుంచి ఈఆర్సీ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ని జస్టిస్ నాగార్జున గారు వారు బృందం కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని మార్పులు రావడం జరిగింది ఈ రిప్రజెంటేషన్లో. తర్వాత రీసెంట్లీ కూడా కాగ్ బృందంతో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా అన్ని విషయాలు వారికి పొందుపరచడమైంది. వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, జిఎస్టీ ఇష్యూస్ ఉన్నాయో, రైస్ మిల్లర్స్కి ఉన్న ఇష్యూస్, జనరల్గా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ఫేస్ చేస్తున్న అన్ని ఇష్యూస్ ప్రత్యేకంగా నవీన్ రావు గారు ఇది చేయడం వల్ల కాగ్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ గారు డాక్టర్ సంజయ్ రావు గారిని కాగ్ ఆఫీస్లో కూడా కలవడం జరిగింది. గంటన్నర సేపు భేటీ జరిగింది. దాంట్లో కూడా చాలా విషయాలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ ఢిల్లీకి పంపించడం కూడా జరిగింది. కాగ్ నివేదిక ఆధారంగానే చాలా జరుగుతాయి, మనకు అందరికీ తెలిసిన విషయం అది. ఆ కాగ్ సంబంధించిన అధికారులు రైస్ మిల్లర్స్ అసోసియేషన్కి సంబంధించి ప్రతి చిన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, టైనీ పాయింట్ దగ్గర నుంచి సిఏ నవీన్ రావు గారు మెన్షన్ చేయడం జరిగింది. మిగతా బృంద సభ్యులు, నేషనల్ బాడీకి సంబంధించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. జుగల్ కిషోర్ ఖండేల్వాల్ గారు, మిగతా అశోక్ గారు, వీళ్ళు వచ్చారు మహబూబ్నగర్ నుంచి, కరీంనగర్ నుంచి. వీళ్ళందరి బృందం అంతా మేము కూడా జాయిన్ అయ్యి ఉండే. దీంట్లో చాలా మటుకు విషయాలు సానుకూలంగా స్పందించడం జరిగింది కూడా. డాక్టర్ సంజీవ్ రావు గారు డిప్యూటీ అకౌంటెంట్ జనరల్, కాగ్లో ఏవేవైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవి రైస్ మిల్లర్స్, ఈ లఘుద్యోగ్ భారతి ద్వారా ఇది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్. ఎన్నో అసోసియేషన్కి సంబంధించిన ఎన్నో రకాల ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ దీంట్లో సభ్యులుగా ఉంటారు. మెయిన్ రీసెంట్లీ జరిగిన తెలంగాణకు సంబంధించి మనం రిప్రజెంట్ చేసి సాధించిన విషయాలు ఈ కాగది ఇప్పుడు ప్రాసెస్లో ఉంది ఢిల్లీలో. రీసెంట్లీ గ్రానైట్ ఇండస్ట్రీ కరీంనగర్ జిఎస్టీ వాళ్ళది 18% ఉన్నప్పుడు తగ్గించడానికి రిప్రజెంటేషన్ ఇచ్చింది కూడా లఘుద్యోగ్ భారతి తెలంగాణ నుంచే ఇవ్వడం జరిగింది. లఘుద్యోగ్ భారతి యొక్క రిప్రజెంటేషన్ జిఎస్టీ కౌన్సిల్లో ఉంటుంది, ఎంఎస్ఎంఈ బోర్డులో ఉంటుంది, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ ఇండియా కార్పొరేషన్లో ఉంటుంది, సిడ్బీ బ్యాంక్లో ఉంటుంది, ఇట్లా ఈఎస్ఐ పిఎఫ్ బోర్డ్స్లో ఉంటుంది. 37 రకాల బోర్డ్స్, నేషనల్ బోర్డ్స్ ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా లఘుద్యోగ్ భారతి రిప్రజెంటేషన్. గ్రానైట్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా తగ్గించడంలో జిఎస్టీ ప్రైస్ తగ్గించడంలో లఘుద్యోగ్ భారతి రిప్రజెంట్ చేసింది. వెరీ రీసెంట్లీ 12% యొక్క ఎగ్ ట్రేస్ ఐటీసీ భద్రాచలం
వేస్ట్తో పేపర్ వేస్ట్తో మ్యానుఫ్యాక్చర్ చేసే ఎగ్ ట్రేస్ దాని మీద ట్యాక్స్ జిఎస్టీ ట్యాక్స్ తగ్గించాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో చాలా రిప్రజెంట్ చేస్తుంటే మా సభ్యుడు భద్రాచలం కొత్తగూడెం భద్రాచలం జిల్లా జనరల్ సెక్రటరీ కూడా మా సభ్యుడు ఉన్నాడు. ఆ టీం అంతా కలిసి లఘుద్యోగ్ భారతి తెలంగాణ మరియు లఘుద్యోగ్ భారతి ఆల్ ఇండియాకి వెళ్ళడము, జిఎస్టీ కౌన్సిల్లో రిప్రజెంట్ చేయడం వల్ల జిఎస్టీ కౌన్సిల్ మెంబరు ఒక ఎల్యూబి మీటింగ్కి పిలవడం జరిగింది. వారు నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఓంప్రకాష్ మిట్టల్ గారు సిఏ వారు సిఏ ఓంప్రకాష్ మిట్టల్ గారు వారు జిఎస్టీ కౌన్సిల్లో ఈ ప్రస్తావన చేసి ఈ ఎక్స్ప్రెస్ దాన్ని కూడా తగ్గించడం జరిగింది. అలాగే జిఎస్టీకి సంబంధించి రైస్ బిల్లర్స్కి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. త్వరలో మీరందరూ కూడా శుభవార్త వింటారు. అండ్ ఈ లఘుద్యోగ్ భారతి ఇలా రిప్రజెంట్ చేయడానికి నంబర్ మన ఇది కావాలి. దాంట్లో ఫ్యూచర్ ప్రాసెస్లో సిఏ నవీన్ గారి ఇదితో సహకారంతో మీరందరూ కూడా ఈ లఘుద్యోగ్ భారతి కుటుంబంలోకి జాయిన్ కావాలని మా యొక్క విజ్ఞప్తి, మా యొక్క ఆహ్వానం మీ అందరికీ. ధన్యవాదాలు. వెంకటేష్ గారిని, కుటుంబ వెంకటేష్ గారిని తదుపరి లఘుద్యోగ్ భారతి గురించి కొన్ని విషయాలు చెప్పవలసిందిగా సభని అలంకరించిన